హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ ఇది పార్ట్ 2 కంటిన్యూషన్. ఆ వీడియోస్ ఎవరైనా చూడకుంటే పార్ట్ 1 పార్ట్ 2 ప్లీజ్ వెళ్ళి తప్పకుండా చూడండి. మేము భీమేశ్వర ఆలయంలో దర్శనం కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ బద్దిపోచమ్మ టెంపుల్కి అయితే వచ్చేసాము. మా తమ్ముళ్ళు మాత్రం ప్రసాదం కోసం వెళ్ళారు. అందుకని మేము ఇక్కడ బద్దిపోచమ్మ టెంపుల్ కన్నా అయితే వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడుది అడ్డు జరుపుతుంది. చిన్నది మాతోనే అయిపోయింది. వాళ్ళ మమ్మీ వాళ్ళు కూడా అటే ఆగిపోయారు. ప్రసాదం కోసం లడ్డు కోసం అయితే వెళ్ళిరు, ఇంకా రాలేదు. వాళ్ళ కోసం అయితే వెయిట్ చేసుకుంటూ మేము ఇక్కడైతే కూర్చున్నాము కొద్దిసేపు. తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత మేము పోచమ్మ గుడికి లోపలికి అయితే వెళ్తున్నాము. చాలామంది బోనాలు కూడా చేసుకొని వస్తారు, మాకు లేదు అది. సో అందుకే మేము చేసుకొని వెళ్ళలేదు. బద్దిపోచమ్మకు చాలామంది బోనం వండుకొని తీసుకొని వస్తారు. క్యూ లైన్లో చాలా తక్కువనే ఉన్నారు మంది, కొద్ది మందే ఉన్నారు. ఎప్పుడు చూడు అదంతా క్యూ మొత్తం నిండిపోయి ఉంటుంది. ఈరోజు మాత్రం కొద్దిగా తక్కువనే ఉన్నారు. చూడండి, చాలామంది బోనం అయితే వండుకొని వస్తారు. చిన్నదాన్ని అయితే మనిషి కొంతసేపు అయితే వెళ్తున్నాము. మంచిగా చూస్తుంది ఎటు వచ్చినాము ఏంటి అని చూసుకుంటూ వెళ్తుంది. మేము లోపలికి అయితే వెళ్ళాము. మా దర్శనం అయితే కంప్లీట్ అయిన తర్వాత మేము బయటకైతే వచ్చేసాము. లోపల అయితే ఏం షూట్ చేయలేదు. తర్వాత నెక్స్ట్ బయటకు వచ్చినాము. ఇక్కడ కొద్దిగా షాపింగ్ అయితే చేసినాము. మేమైతే కొంచెం ఫోటో ఫ్రేమ్స్ కావాలండి అయితే తీసుకున్నాము. దర్శనం అంటే అప్పుడప్పుడే షాప్స్ ఓపెన్ చేస్తూ దర్శనం కంప్లీట్ అయిన తర్వాత అయితే మేము రూమ్స్కి అయితే వెళ్తున్నాము. అప్పటికి టైం 9:30 10 అవుతుంది. ఆ టైం వరకే ఎండ అయితే బాగానే ఉంది. నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము. షాపింగ్ కావాల్సినవి కొనుక్కొని అయితే వెళ్తున్నాము. దారిలో ఇదే మెయిన్ టెంపుల్కి దారి. ఇదైతే మొత్తం క్లోజ్ చేసి ఉంది. అక్కడ నిర్మాణ పనులు జరుగుతున్నాయి కాబట్టి మొత్తం రేకులతో అయితే క్లోజ్ చేసిరు. అటు సైడ్ మనకి మెయిన్ టెంపుల్ అయితే ఉంటుంది. మేమైతే ఇలా షాపింగ్ చేసుకుంటూ అయితే మళ్ళీ రూమ్స్కి అయితే వెళ్ళిపోయాము. అయితే కొన్ని ఫోటో ఫ్రేమ్స్ అయితే తీసుకున్నాను. తర్వాత మేమైతే రూమ్కి అయితే వెళ్ళాము. రూమ్కి వెళ్ళేసరికి మార్నింగ్ నుండి బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు కాబట్టి అందరం కొద్దిగా అలసిపోయినట్టే అయితే అయిపోయింది. వెళ్ళేసరికి అక్కడ దర్శనాలు చేసుకొని కొందరైతే వంటలు చేసుకుంటారు. అదేందో చాలామంది అయితే నాన్ వెజ్ వండుకుంటారు. అసలు దేవుని కాడికి వచ్చి అది మెయిన్ వేములవాడలో రాజన్న గుళ్ళో అట్లా చేస్తారా లేదో నాకు తెలియదు కానీ వీళ్ళైతే నాన్ వెజ్ అయితే వండుకుంటున్నారు. తర్వాత మేమైతే రూమ్కి వచ్చి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి మా సామాన్లు మేము అన్నీ సర్దుకొని మళ్ళీ మేము నెక్స్ట్ నాంపల్లి గుట్టకైతే బయలుదేరాము. ఇంకెక్కడ టిఫిన్స్ మాకు ఏం లేవు. మార్నింగ్ నుండి దర్శనం అయ్యేంత వరకు డైరెక్ట్ వచ్చేసి అయితే మా సామాన్లన్నీ సర్దుకొని మేము నెక్స్ట్ నాంపల్లి గుట్టకైతే బయలుదేరాము. దారిలో అయితే ఒక్క దగ్గర ఆగైతే మేము టీ అయితే తాగినాము. నెక్స్ట్ వీడియోలో నాంపల్లి గుట్ట వెళ్ళింది, దర్శనం చేసుకున్నది నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది. ప్లీజ్
ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.